ప్రియమైన దేవుని బిడ్డలకు ప్రభు అయిన యేసుక్రీస్తు నామమునందనములండి. ప్రియులారా, గత పాఠంలో మనము సంఘము కళంకము లేనిదిగా ఉండవలెను అనే అంశమును గూర్చి తెలుసుకున్నాము. ఈరోజు అసలు సంఘం అంటే ఏంటి, సంఘమును గూర్చి మరికొన్ని విషయాలు మనం తెలుసుకుందాం. సంఘం అంటే ఏది అనేసానంటే మనం ఎన్నోసార్లు చెప్పుకున్నామండి. మత్తయి సువార్త 16వ అధ్యాయం 18వ వచనములో యేసుక్రీస్తు వారు చెప్పారు, క్రీస్తు అనే బండ మీద నా సంఘమును కట్టుదును అనేసని ప్రభువారు అన్నారు. అంటే తన సంఘమును తానే కట్టుకుంటాను, యేసుక్రీస్తు వారు ఆయన సంఘాన్ని ఆయనే కట్టుకుంటాను అని చెప్పారు. చెప్పిన రీతిగానే అపోస్తుల కార్యము 2వ అధ్యాయం 41వ వచనములో ఆయన సంఘమును ఆయన కట్టుకున్నాడు. సంఘము స్థాపించబడినది. ఆ రోజున పెంతెకోస్తు అనే పండుగ దినమున సుమారుగా 3,000 మందితో తన సంఘమును ఆయన కట్టుకున్నాడు. తన సంఘములో 3,000 మందిని చేర్చుకున్నాడు. సంఘము అనగా ముందు ఆయన చనిపోయి తిరిగి, ఎన్నోసార్లు చెప్పుకున్నాం, ఆయన చనిపోయి తిరిగి లేచిన వారిలో మొదటి వారిగా ఉన్నారు. ఆయనలో రక్షింపబడిన వారందరూ ఆ యొక్క క్రీస్తులోనికి చేర్చబడ్డారు. సుమారుగా 3,000 మంది బాప్తిసం తీసుకుని ఆ క్రీస్తులోనికి చేర్చబడ్డారు. చాలాసార్లు చెప్పుకున్నాం. ఆ విధముగా తన సంఘము స్థాపించబడినది. అపోస్తుల కార్యం 2వ అధ్యాయం 41వ వచనం. ఆ సంఘము ఏమిటి అనేసి మనం చూసినట్లయితే ఇంకా ఏమని చెప్తున్నాడంటే ఆయన తన సంఘమును గూర్చి 16వ అధ్యాయం 20వ అధ్యాయము 28వ వచనం. అపోస్తుల కార్యముల గ్రంథము 20వ అధ్యాయము 28వ వచనంలో మనం చూసినట్లయితే ఏ విధముగా ఆయన సంఘమును కట్టుకున్నాడు అనేసనంటే, దేవుడు తన స్వరక్తమిచ్చి సంపాదించిన తన సంఘమును కాయుటకు పరిశుద్ధాత్మను మిమ్మను దేనియందు అధ్యక్షులుగా ఉంచెనో ఆ యావత్ మందను గూర్చియు మీ మట్టుకు మిమ్మును గూర్చియు జాగ్రత్తగా ఉండుడి. ఇక్కడ ఏమంటున్నారు? దేవుడు తన స్వరక్తమిచ్చి సంపాదించిన తన సంఘమును, యేసుక్రీస్తు వారు ఆయన ముందుగానే చెప్పారుగా, నా సంఘమును నేను కట్టుదునని. ఆయన కట్టారు. మొట్టమొదటగా 3,000 మంది ఆయన లోనికి చేర్చబడ్డారు, క్రీస్తులోనికి. ఆయన ఏమంటున్నారు? ఈ సంఘాన్ని నేనే ఎలా కట్టాను అంటే, ఆయన తన స్వరక్తాన్ని చిందించి రక్తములో కడుగుకొని ఆయన యొక్క సంఘాన్ని కట్టుకున్నాడు. ఆ సంఘాన్ని పరిశుద్ధాత్మ, ఆ సంఘమునకు పరిశుద్ధాత్మ కాపుదలగా ఉంటుందంట. అంటే యేసుక్రీస్తు వారు ఏమంటున్నారు? నా స్వరక్తం ఇచ్చి తన సంఘాన్ని తను కట్టుకున్నాను, ఆ సంఘమునకు పరిశుద్ధాత్మ కాపుదలగా ఉంటుంది అనేసని ఇక్కడ ప్రభువారు చెబుతూ ఉంటున్నాడు. 16వ అధ్యాయంలో నా సంఘాన్ని కడతానని చెప్పారు. మత్తయి 16:18 వచనంలో నా సంఘము నేను కట్టుదునన్నాడు. అపోస్తుల కార్యము 2వ అధ్యాయం 41వ వచనంలో ఆయన రక్షింపబడిన వారందరూ ఆయనలోనికి, అంటే ఆయన యొక్క సంఘములోనికి చేర్చబడ్డారు, కట్టిన సంఘములోనికి. అలాగే అపోస్తుల కార్యములో 28వ వచనంలో ఏమంటున్నాడు? నేను స్వరక్తం ఇచ్చి సంపాదించుకుని నా సంఘాన్ని కాయటానికి పరిశుద్ధాత్ముడు కాపుదలగా ఉన్నాడు అనేసని కూడా చెబుతూ ఉన్నాడు. అంటే ఆయన సంఘాన్ని ఆయన కట్టుకున్నాడు. ఆ పరిశుద్ధాత్మకి, ఆ యొక్క సంఘానికి పరిశుద్ధాత్ముడు కాపుదలగా ఉన్నాడు అనేసని అంటున్నాడు. అలాగే ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయంలో మనం చూసినట్లయితే, ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయం 16వ వచనంలో కూడా మనం చూసినట్లయితే, ఆయన శిరస్సై ఉన్నాడు, ఆయన నుండి సర్వ శరీరము చక్కగా అమర్చబడి తనలోనున్న ప్రతి అవయవము తన తన పరిమాణము చొప్పున పనిచేయుచుండగా, ఇక్కడ అంటూ ఉంటున్నారు నా ఎఫెసీ 4:16లో, ఆయన శిరస్సై ఉన్నాడు, ఆయన నుండి సర్వ శరీరము చక్కగా అమర్చబడి తనలోనున్న ప్రతి అవయవము తన తన పరిమాణము చొప్పున పనిచేయుచుండగా ప్రతి కీలు వలన కలిగిన బలము చేత అతుకబడి ప్రేమయందు తనకు క్షేమాభివృద్ధి కలుగునట్లు శరీరమునకు అభివృద్ధి కలుగు చేసుకొని ఉన్నది. చూసినట్లయితే ఆ సంఘం ఏమై ఉన్నదంట? సంఘము క్రీస్తు యొక్క శరీరమై ఉన్నదంట.
క్రీస్తు యొక్క శరీరము, ఆ సంఘము క్రీస్తు యొక్క శరీరము. ఆ శరీరానికి ఆయన శిరస్సై ఉన్నాడు. ఆ శిరస్సై ఉన్నాడు. ఆయన శిరస్సు, ఆ శిరస్సు తర్వాత ఆ యొక్క శరీరం అంతా కూడా ఎలా కట్టబడింది? ఆయన నుండి అంటే క్రీస్తు నుండి సర్వ శరీరము చక్కగా అమర్చబడిందంట. అంటే సర్వ శరీరం అంటే ఏది? సర్వ శరీరం అనగా సంఘము. ఆయన శిరస్సై ఉన్నాడు కదా, సంఘానికి ఆయన శిరస్సై ఉన్నాడు. ఈ యొక్క శరీరం అంతా కూడా ఆయనకు సంఘమై ఉన్నది. ఈ యొక్క సంఘము ఎలా కట్టబడిందంట? సర్వ శరీరము చక్కగా అమర్చబడి అంటే స సర్వ సంఘమంతయు కూడా అంటే సంఘము యొక్క క్రమ పద్ధతి. ఆ సంఘము ఆది కాలంలో ప్రవచనాల్లో ఎలా ఉన్నదో ఆ ప్రవచనాల్లో ఉన్న రీతిగా ప్రభువారు ఏ విధముగా వచ్చారో, ప్రవచనాల రీతిగా ఆయన ఎలా చనిపోయి తిరిగి లేచాడో, ప్రవచనముల రీతిగా ఏ విధముగా అనేక ఆత్మలు రక్షింపబడి క్రీస్తులోనికి క్రీస్తు శరీరములోనికి ఆయనలోనికి ఎలా చేర్చబడుచున్నారో ఇదంతా కూడా ఒక క్రమం ప్రకారముగా ఆయన యొక్క శరీరమునకు చక్కగా అమర్చబడి తనలో తనలో ఉన్న ప్రతి అవయవము తన పరిమాణము చొప్పున అంటే ఆ యొక్క సంఘములో ఉన్న వారందరూ కూడా వారి వారి పరిమాణము చొప్పున అందరూ కూడా ఒక సంఘముగానే ఉండాలి. ఒక శరీరము, ఒక శిరస్సు, ఒక శరీరము అంటే ఒక సంఘము. ఆ సంఘములోనే అందరూ కూడా వారి వారి యొక్క పరిమాణము చొప్పున వారందరూ కూడా పని చేయించుకుంటూ అంటే చక్కగా శరీరం అంతా కూడా చక్కగా అమర్చబడి తనలో ఉన్న ప్రతి అవయవము తన పరిమాణము చొప్పున పనిచేయుచుండగా ప్రతి ఒక్కరు కూడా ఆయన యొక్క శరీరములో ఆయన యొక్క సంఘములో అవయవాలుగా ఉండి వారి వారి యొక్క పరిమాణము చొప్పున వారి వారి పనులు చేసుకొనుచు చక్కగా పని చేయుచుండగా అంటే వారందరూ కూడా ఆయన శరీరములోనే ఉండి ఆయన సంఘముగానే ఉండి అనేక చోట్ల అందరూ కూడా వారి యొక్క పనులు వారు చేసుకుంటూ అనేక మందిని రక్షించి ఆ శరీరములో ఒక్క శరీరములో అవయవాలుగా మార్చుతూ అందరిని కూడా మార్చి అవయవాలుగా చేయుచు వారి యొక్క పరిమాణము చొప్పున వారి పని వారు చేసుకుంటూ అనేక మందిని ఆ యొక్క శరీరములో చేర్చుకుంటూ ప్రతి కీలు వలన కలిగిన బలము చేత అతకబడి అంటే ప్రతి కీలు ప్రతి ఒక్క అవయవాలు కూడా అందరి చేత బలము చేత అందరూ బలముగా దేవుని యొక్క సువార్తను ప్రకటించుతూ ఒక క్రమ ప్రకారముగా దేవుని యొక్క ప్రణాళిక ప్రకారముగా సువార్తను ప్రకటించుచు అనేక మందిని రక్షించి ఆయన యొక్క శరీరంలో అవయవాలుగా చేయుచు వారి యొక్క పరిమాణము చొప్పున పనిచేయుచు కీలు వలన కలిగిన బలము చేత అతుకబడి అంటే ఎముకలు ఇవన్నీ ఏ విధముగా బలము కలిగి ఉంటాయో అట్టి బలముగా దేవుని యొక్క పని చేయుచు అనేక మందిని రక్షించి ఆ యొక్క శరీరములో అమర్చి ఆ యొక్క శరీరములో అతకబడాలంటే ఎట్లాగుండాలి? ఒకటి అతకాలంటే ఎలా ఉండాలి? దానికి సరిపడా కీలు అవన్నీ కూడా దానికి సరిపడా అన్నీ కూడా చక్కగా అమరిస్తేనే అదంతా కూడా ఒక అవయవం చక్కగా సెట్ అవ్వాలి. ఒక అవయవాలన్నీ కూడా చక్కగా యొక్క బాడీలో సెట్ అవ్వాలంటే అన్ని విధాలుగా క్రమంగా ఉంటేనే ఏ ఒక్కటి కూడా ఎటు వంకర పోయినా ఎటు పక్కకు తప్పినా ఆ శరీరం అంతా కూడా ఇక అవిటి బతుకులాగా అయిపోయింది అనమాట. అదంతా అవయవాలన్నీ కూడా ఇక ఎముకలు ఇక కండరాలు అన్నీ ఏ విధముగా వాటి క్రమం ప్రకారం ఎలాగ పనిచేయుచున్నాయో అట్లాగే కాళ్ళు చేతులు అవయవాలన్నీ ఇక ఇవన్నీ వేటి పని అవి ఎలాగ చేయుచున్నాయో క్రమం ప్రకారంగా ప్రతి ఒక్కటి కూడా ఆ యొక్క శరీరములో ఉన్న ప్రతి ఒక్క అవయవము వాటి పనులను ఎట్లా క్రమం తప్పకుండా చేయుచున్నాయో అంటే క్రమం తప్పినాయి అంటే ఏమవుతాయి?
ఒక చెయ్యి ఉంది. చెయ్యి ఉండవలసిన స్థలం ప్రదేశంలో చెయ్యి ఉండకోకుండా పక్కకు తప్పితే ఏమవుద్ది? శరీరం అంతా బాధపడిద్ది. అలాగే ఒక కాలుంది. కాలున్న పరిస్థితిలో ఉండకపోతే ఏమవుద్ది? శరీరం అంతా కూడా బాధపడిద్ది. అందుకని ఇవన్నీ కూడా ఆ యొక్క శరీరములో ఉన్న అవయవాలన్నీ కూడా ఆ యొక్క వాటి వాటి పరిమాణము చొప్పున ఎలాగ అతుకుబడి ఉంటాయో అలాగే దేవుని యొక్క పని చేసేవారందరూ కూడా ఒకే క్రమం ప్రకారము దేవుడు ఇచ్చిన క్రమం ప్రకారము ఆది కాలంలో నుంచి ప్రవచనాల్లో చెప్పబడిన క్రమము ఆ క్రమం ప్రకారం అందరూ కూడా బలము కలిగిన వారై దేవుని యొక్క పరిచర్య చేసి అనేక ఆత్మను రక్షించి ఆయనకు శరీరముల అవయవాలుగా చెయ్యాలి. ఆ విధముగా వారి యొక్క పని వారు కొనసాగించాలి. అందుకని ప్రతి కీలు వలన కలిగిన బలము చేత అతుకుబడాలి. అందరూ వచ్చి ఒకే క్రమములో అతుకుబడాలి. అలాగే ప్రేమయందు తనకు క్షేమాభివృద్ధి కలుగునట్లు అందరూ కూడా ప్రేమ కలిగి అందరము క్షేమాభివృద్ధి కలుగునట్లుగా శరీరం అంతా కూడా ఆరోగ్యంగా ఉండాలి అంటే శరీరం అంతా కూడా బలముగా ఆరోగ్యముగా మంచి ఆరోగ్యకరమైన శరీరము ఉండాలి అంటే ఎలా ఉండాలి? అన్ని అవయవాలు సరిగా పనిచేయాలి. యొక్క ఆ శరీరానికి కావాల్సిన మంచి ఆహారం కావాలి. అదే విధముగా శరీరానికి కావాల్సిన మంచి ఆహారం కలిగి శరీర అవయవాలన్నీ వాటి ఉండవలసిన స్థానములో ఉంటేనే అది ఎలాగా ఆ శరీరం ఆరోగ్యముగా ఉంటుందో అలాగే ఈ యొక్క దేవుని యొక్క పని చేసే వాళ్ళందరూ కూడా బలముగా పనిచేసి దేవుని యొక్క క్రమం ప్రకారంగా పనిచేసి అనేక ఆత్మను రక్షించి ఆ యొక్క శరీరంలో అవయవాలుగా మార్చినప్పుడు దేవుని యొక్క వాక్యము చేత ఈ యొక్క శరీరం అంతా కూడా బలపరచబడాలి. బలమైన ఆహారం తింటే ఏ విధముగా బలముగా ఉంటారో అదేవిధంగా ఆత్మ సంబంధముగా ఆ విధము బలమైన వాక్యము చేత ఒకే రకమైన ఆ వాక్యము చేత సేవకులు పనివారందరూ ఒకే రకమైన పని ఎలాగ దేవుడిచ్చిన క్రమం యజమాని చెప్పిన ప్రకారం ఎలాగ పని చేయాలో అదే విధముగా ఆ విధముగా పనిచేసి అమర్చబడిన శరీరములో దేవుడు ఆ విధముగా ఆత్మ సంబంధమైన వాక్యం అనే ఆహారము చేత ఈ యొక్క సంఘము బలపడుతూ ఉంటుందన్నమాట. అంతేకాని ఇతరగా వేరేలాగా ఉండకూడదు. అందుకని ప్రేమయందు అందరూ ఒక క్రమంగా ఉంటేనే ఆ యొక్క కుటుంబం అంతా కలిసి ఒక క్రమంగా ఆ యొక్క యజమాని చెప్పిన రీతిగా ఒక క్రమం ప్రకారం నడుచుకుంటేనే ఆ కుటుంబంలో ప్రేమ అనురాగాలు ఆప్యాయతలు కలిగి ఉంటారు. అదేవిధంగా దేవుడి యజమాని ఏ విధముగా ఒక క్రమాన్ని ఇచ్చారో ఆ క్రమం ప్రకారమే సంఘములో గనక మనం ఉన్నట్లయితే ఆ విధంగా దేవుని యొక్క ప్రేమ మన మధ్య ఉంటుంది కనుక అందుకనే తనకు ప్రేమయందు తనకు క్షేమాభివృద్ధి కలుగునట్లు శరీరమునకు అభివృద్ధి కలుగుజేయుచున్నది. ఆ విధముగా ఉండగలిగితేనే ఆ యొక్క శరీరము క్షేమాభివృద్ధి కలుగుతూ ఉంటుందంట. మరి ఆ విధముగా ఎలాంటి లోపము లేనిదిగా ఉండవలేనని ఇక్కడ ప్రభు సెలవిచ్చుచూ ఉన్నాడు. అంతేకాదు ఆ యొక్క సంఘం ఏమై ఉన్నది అంటే మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 16వ వచనంలో మనం చూసినట్లయితే ఇక్కడ ఏమంటున్నారంటే అక్కడేమో సంఘం అంతా రక్షింపబడిన వారందరూ కూడా యేసుక్రీస్తు వారి యొక్క శరీరమై ఉన్నాము. ఆయన మనకు శిరస్సు అయి ఉన్నారు. ఆ శిరస్సు మా యొక్క శరీరము సంఘం అంతా కూడా శరీరమై ఉన్నది. ఆ శరీరము క్రమం ప్రకారం చక్కగా అమర్చబడితే క్రీస్తులో అమర్చబడిన వారై ఆరోగ్యముగా ఉండాలి అనేసని ఆత్మ సంబంధమైన వాక్యం ఒకే రకమైన వాక్యము చేత ఆరోగ్యముగా ఉండాలి, దేవునిలో బలముగా ఉండాలి అని చెప్పారు. ఇక్కడ ఏమంటున్నారంటే 1 కొరింథీ పత్రిక 3వ అధ్యాయం 16వ వచనంలో మనమందరం మీరు దేవుని ఆలయమై ఉన్నారనియు దేవుని ఆత్మ మీలో నివసించుచున్నాడనియు మీరు ఎరుగరా అంటున్నారు. సంఘం ఏమై ఉన్నది? ముందేమని చెప్పుకున్నాము? సంఘము క్రీస్తు యొక్క శరీరమై ఉన్నది అనేసి చెప్పుకున్నాం. అలాగే సంఘం ఏమై ఉన్నదంటే దేవుని యొక్క ఆలయమై ఉన్నదంట. సంఘము దేవుని యొక్క ఆలయమై ఉన్నది.
అదేవిధంగా ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయంలో కూడా మనం చూసినట్లయితే, ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 18 నుంచి 22 వచనాల వరకు మనం చూసినట్లయితే, ఇక్కడ ఆయన ద్వారా మనము ఉభయులము ఒక్క ఆత్మయందు తండ్రి సన్నిధికి చేరగలిగి ఉన్నాము. అక్కడేమో దేవుని మనమందరము సంఘమంతా కూడా దేవుని ఆలయమై ఉన్నాము, దేవుని ఆత్మ మనలో నివసించుచున్నది అని చెప్పి ఉన్నారు. కొరింథీ పత్రిక, ఎఫెసీ పత్రికలో మనం చూసినట్లయితే, ఆయన ద్వారానే మనము ఉభయులము ఒక్క ఆత్మయందు తండ్రి సన్నిధిని చేరగలిగి ఉన్నాము. కాబట్టి మీరిక మీదట పరజనులను పరదేశులనై ఉండక పరిశుద్ధులతో ఏక పట్టణస్థులను దేవుని ఇంటి వారై ఉన్నారు. క్రీస్తు యేసే ముఖ్యమైన మూలరాయి ఉండగా అపోస్తులను ప్రవక్తలను వేసిన పునాది మీద మీరు కట్టబడి ఉన్నారు. ప్రతి కట్టడము ఆయనలో చక్కగా అమర్చబడి ప్రభువునందు పరిశుద్ధమైన దేవాలయం మగుటకు వృద్ధి పొందుచున్నది. ఆయనలో మీరు కూడా ఆత్మ మూలముగా దేవునికి నివాస స్థలమై ఉండుటకు కట్టబడుచున్నారు. అక్కడ దేవుని ఆలయమై ఉన్నారు అని చెప్పుచున్నారు. ఇక్కడ దేవుని నివాసముగా మనం కట్టబడుచున్నామంట. అయితే ఇక్కడ ఏమంటున్నారంటే, ఆయన ద్వారానే మనం అందరం ఉభయములు అందరము కూడా ఒక్క ఆత్మయందు తండ్రి సన్నిధికి చేరగలిగి ఉన్నాము. ఒకే ఆత్మ, ఒకే తండ్రి, ఒకే క్రీస్తువారు, ఆ క్రీస్తువారి యొక్క శరీరముగా ఒకే ఆత్మయందు తండ్రి సన్నిధికి చేరగలిగి ఉన్నాము గనుక మీరిక మీదట మనమందరము పరజనులు పరదేశులము కాదు, ఎక్కడైనా ఉండొచ్చు, ఏ ప్రాంతంలోనైనా ఉండొచ్చు, ఎన్ని సంఘాలైనా ఉండొచ్చు, అన్ని సంఘాలు కలిపి ఒకే క్రమముగా ఉండాలి. అలాగే అన్ని సంఘాలు కలిపి ఒకే తండ్రి సన్నిధికి చేరగలిగిన వారమై ఉండాలి. అందరూ కలిసి మనమందరం పరజనులు వేరువేరుగా మీరొకటి మేమొకటి ఇలాంటివి కాదు, పరజనులు పరదేశులు కాదు, మనమందరం ఏ ప్రాంతంలో ఉన్నా ఎక్కడున్నా సరే పరిశుద్ధులతో ఏక పట్టణస్థులను దేవుని ఇంటి వారమై ఉన్నాం. మనమందరము కూడా దేవుని ఇంటి వారము, దేవుని కుటుంబ సభ్యులము, దేవుని యొక్క శరీరములో అవయవాలము, దేవుని యొక్క మందిరములో గత పాఠంలో చెప్పుకున్నాం. దేవుని యొక్క మందిరము ఆయన పునాది అయిన మూలరాయి అయి ఉన్నారు. మనమందరం ఆత్మ సంబంధమైన మందిరముగా కట్టబడుచున్నాము. అందుకే అంటున్నారు, క్రీస్తు యేసే ముఖ్యమైన మూలరాయి అయి ఉండగా ఆయన మూలరాయి అయి ఉన్నారు. అపోస్తులు ప్రవక్తలందరూ ప్రవచించారు, అపోస్తులందరూ సువార్తను ప్రకటించారు. దాని మీద ఆ అపోస్తులు చెప్పిన ఆ యొక్క పునాది మీదే మనమందరము కూడా కట్టబడాలి. అంతేకాని వేరువేరుగా ఎవరికి వేరుగా ఎవరిష్టం వచ్చినట్టుగా వాళ్ళు అలాగా చేయకూడదు. అందుకని ప్రతి కట్టడము ఆయనలో చక్కగా అమర్చబడి ఉన్నదా లేదా చూసుకోవాలి. ఇందాక ఏమని చెప్పుకున్నాం, శరీరములో ప్రతి ఒక్క అవయవాలు అన్నీ కూడా ఆయనలో చక్కగా అమర్చబడుతున్నావా, ఆయనలో చక్కగా ఉన్నాయి, ఆరోగ్యకరంగా అన్నీ ఉన్నాయా లేదా చూసుకోవాలి. ఇక్కడ మనమందరం ఆయన యొక్క పునాది మీద మనము చక్కగా ఆలయముగా కట్టబడుచున్నాము, ఆయనలో అమర్చబడుతున్నామా లేదా అని మనము పరిశీలన చేసుకునవలసిన వారమై ఉన్నాము. అందుకనే ప్రతి కట్టడమును ఆయనలో చక్కగా అమర్చబడి ప్రభువునందు పరిశుద్ధమైన దేవాలయం అగుటకు వృద్ధి పొందుచున్నది. ప్రభువునందు పరిశుద్ధమైన దేవాలయం అగుటకు, ప్రభువారు ఎవరు? యేసుక్రీస్తు వారి నందు పరిశుద్ధమైన ఆలయం అగుటకు మనం కట్టబడుచున్నాము. ప్రభువారు మూలరాయి కట్టబడుచున్న మనమందరం ఆత్మ సంబంధమైన రాళ్లముగా కట్టబడుచున్నాము. ఈ మందిరములో పరిశుద్ధాత్ముడు ఉంటాడు. పరిశుద్ధాత్ముడిని చక్కగా అమర్చబడి చక్కగా కట్టబడిలాగా చేస్తూ ఉంటున్నాడు. ఆ విధముగా ఆయనలో మనం కట్టబడుతూ ఉండాలి. ఆయన శరీరములో అవయవాలుగా మనం అమర్చబడుతూ ఉండాలి. ఆ విధముగా ఒకే విధమైన రీతిగా మనం ఉండాలని ఇక్కడ ప్రభువు మనకి తెలియచేస్తూ ఉంటున్నాడండి. అంతేకాదు ఈ సంఘము దేవుని ఆలయము, యేసుక్రీస్తు వారి యొక్క శరీరమై ఉన్నది. ఆ యొక్క శరీరము చక్కగా క్రీస్తులో అమర్చబడుచున్నది అనేసని మనం చూస్తూ ఉంటున్నాం. అంతేకాదు ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయం 22, 23 వచనాలు చూసినట్లయితే,
ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 22-23 వచనాల్లో మనం చూసినట్లయితే, మరియు సమస్తమును ఆయన పాదముల క్రింద ఉంచి సమస్తము పైనే ఆయనను సంఘమునకు శిరస్సుగా నియమించెను. ఆ సంఘము ఆయన శరీరము, సమస్తమును పూర్తిగా నింపుచున్న వారి సంపూర్ణతయై ఉన్నది. ఆ సంఘము ఏంటంట? ఆయన శరీరము. ఇక్కడ ఏమంటున్నారు? సమస్తమును ఆయన పాదముల కింద ఉంచి, అంటే సర్వమును ఆయన పాదాల కింద ఉంచి సమస్తము పైనే ఆయనను సంఘమునకు శిరస్సుగా నియమించి, సమస్తము పైన సంఘానికి ఆయన శిరస్సుగా నియమించి, ఆ సంఘము ఆయన శరీరము. అంటే ఈ సంఘం అంతా ఎవరంట? ఆయన శరీరము. సమస్తం మీద ఆయన అధికారిగా ఉన్నారు. మనకి ఆయన అధికారిగా ఉన్నారు. మనము శరీరముగా ఉన్నాము, ఆయన శిరస్సు అయి ఉన్నారు. ఆ సంఘము ఆయన శరీరము, అంటే యేసుక్రీస్తు వారు ఆయన శిరస్సు. ఆ శరీరం అంతా కూడా ఆ సంఘము ఆయన శరీరము. సమస్తమును పూర్తిగా నింపుచున్నవాని సంపూర్ణతయే ఉన్నది. సమస్తమును పూర్తిగా నింపుచున్నవాని సంపూర్ణతయే ఉన్నది. సమస్తమును పూర్తిగా అంటే ప్రణాళిక ప్రకారముగానే ఆ సంఘం ఎలాగుండాలంట? ప్రణాళిక ప్రకారము సమస్తము కూడా ఆయన ప్రణాళికలో ఉన్న రీతిగానే ఆ యొక్క సంఘము కట్టాలి. ఆ ప్రణాళిక ప్రకారమే ఆయనలో అమర్చబడాలి తప్ప మళ్ళీ వేరే విధముగా ఉండకూడదు అని చెప్పుచూ ఉంటున్నారు. ఇంకా ఈ సంఘం ఏమై ఉన్నది అనేసి అని చూచినట్లయితే, ఎఫెసీ పత్రిక 3వ అధ్యాయం 8-11 వచనాలు చూచినట్లయితే, ఇక్కడ ఏమంటున్నారంటే, దేవుడు మన ప్రభువైన క్రీస్తు యేసునందు చేసిన నిత్య సంకల్పము చొప్పున, దేవుడు తండ్రి అయిన దేవుడు మన ప్రభు అయిన యేసుక్రీస్తునందు, తండ్రి అయిన దేవుడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు నందు చేసిన, ఏం చేశాడు? తండ్రి అయిన దేవుడు తన యేసుక్రీస్తునందు ఏం చేశాడు? నిత్య సంకల్పము చొప్పున, యేసుక్రీస్తునందు నిత్య సంకల్పము చొప్పున ఆ యొక్క ఆయన శరీరములో అవయవాలుగా ఆయన యొక్క సంఘముగా ఉండటం ఇదేమిటై ఉన్నదంట? ఇది నిత్య సంకల్పం అంట. అంటే ఆది నుంచి ఆయన యొక్క సంకల్పం ఏది? ఆది నుంచి ఆయన సంకల్పం ఏది అంటే ఆయన యొక్క సంఘమే. ఆది నుంచి ఆయన యొక్క సంకల్పం ఏదై ఉన్నదంటే ఆయన యొక్క సంఘమే. నిత్య సంకల్పము చొప్పున పరలోకములో ప్రధానులను అధికారులను సంఘము ద్వారా తన యొక్క నానా విధములైన జ్ఞానమును ఇప్పుడు తెలియబడవలెనని ఉద్దేశించి, ఎప్పటి నుంచంట? ఇక్కడ చూసినట్లయితే క్రీస్తు యేసునందు చేసిన నిత్య సంకల్పము చొప్పున పరలోకములో ప్రధానులకును అధికారులకును, పరలోకములో ఉన్న ప్రధానులు కావచ్చు, అధికారులు కావచ్చు, అందరూ కూడా సంఘము ద్వారా తన యొక్క నానా విధములైన జ్ఞానము, ఆ యొక్క సంఘమునకు పరలోకములో ఉన్న ప్రధానులు కానీ, మన ప్రవచనాల్లో ఉన్న మన ముఖ్యమైన మన పెద్దలు కానీ, వీళ్ళందరూ తండ్రి అయిన దేవుని సంకల్పం ఏమిటి అంటే ఈ యొక్క సంఘమే. యొక్క పెద్దలు ఆ యొక్క పరలోకములో ఉన్న దేవుని యొక్క సంకల్పం ఏంటి అంటే ఈ సంఘమును గూర్చే ఆ యొక్క మన యొక్క పెద్దలు అంటే పాత నిబంధనలు ప్రవచించిన ప్రతి ఒక్క ప్రవచనాలన్నీ కూడా ఈ యొక్క సంఘమును గూర్చే. ఈ సంఘమును గూర్చే తండ్రి అయిన దేవుని చిత్తమై ఉన్నది. అలాగే ప్రవక్తలు ప్రవచించారు. అలాగే ఆ యొక్క పరలోకములో ఉన్న పెద్దలు కావచ్చు, అధికారులు కావచ్చు, అందరూ కూడా ఈ యొక్క సంఘము కోసమే ఎదురు చూశారంట. అదేవిధంగా తన యొక్క నానా విధములైన జ్ఞానము, ఇప్పుడు వారందరూ కూడా వారి జ్ఞానము చొప్పున ఎదురు చూశారంట ఈ సంఘము కోసం. పరలోకములో ఉన్న ప్రధానులు కావచ్చు, అధికారులు కావచ్చు,
ప్రవచనాల్లో ఉన్న మన పెద్దలు కావచ్చు, ప్రవక్తలు కావచ్చు, వీరందరూ కూడా వారి వారి జ్ఞానము చొప్పున ఈ యొక్క సంఘము కోసం ఎదురు చూశారు. ఈ యొక్క సంఘము కట్టబడిన తర్వాత వారి యొక్క ఇక ఇక సంఘము కట్టబడిన తర్వాత వీళ్ళందరంట నానా విధములైన జ్ఞానము ఇప్పుడు తెలియబడవలెనని ఉద్దేశించి శోధింప శక్యము కాని క్రీస్తు ఐశ్వర్యమును, అంటే శోధింప శక్యము కానీ, అంటే మనం ఎంత ఊహించినా ఈ సంఘమును గురించి మనం గ్రహించలేమంట. ఈ యొక్క సంఘమునకు సంబంధించిన ప్రవచనాలు, దాని యొక్క నెరవేర్పు, ఈ యొక్క సంఘమును గురించి ఎంతమంది ప్రవచించి ఎదురు చూసి ఎంత శోధించి ఎతికి చూసిన ఆ యొక్క క్రీస్తు యొక్క ఐశ్వర్యం అంట ఇంకనూ వారికి పూర్తిగా అర్థం కాలేదంట. వారికి అర్థం కాలేదు, నేడు మనకి కూడా ఆ యొక్క అర్థం కావట్లే. క్రీస్తు యొక్క ఐశ్వర్యము ఇవి యొక్క మనం ఎంత శోధించిన ఆ యొక్క సంఘానికి సంబంధించిన విషయాలు ఇంకనూ చాలామందికి అర్థం కావట్లేదంట. అందుకనే క్రీస్తు యొక్క ఐశ్వర్యము అంటే ఈ యొక్క సంఘము యొక్క ఐశ్వర్యం, సంఘానికి సంబంధించిన ఆ యొక్క గొప్ప విధానము, ఆ సంఘము అంటే ఎంత గొప్పదో, ఎంత విలువైనదో దాని గురించి ఎంత ఎదురు చూశారో వాళ్ళు. కానీ మనం పొందుకున్నాం, కానీ దాని యొక్క విలువను మనం తెలుసుకోలేకపోతున్నాం. అట్టి విలువైన సంఘములో మనము కూడా సభ్యులముగా ఉన్నామే, కానీ ఆ సంఘము విలువేంటో, ఆ సంఘములో ఉన్న మన యొక్క గొప్పతనం ఏంటో కూడా మనం తెలుసుకోలేకపోతున్నాం. అన్యజనులలో ప్రకటించుటకును సమస్తమును సృష్టించిన దేవుని యందు పూర్వకాలము నుండి మరుగయ్యున్న ఆ మర్మమును గూర్చి ఏర్పాటు, పూర్వకాలము నుండి ఈ సంఘమును కూర్చి మర్మమై ఉన్నదంట, నేడైతే మనకి బయలుపరిచి ఉన్నదంట. ఆ సంఘమును గురించి బయలుపరచటమే కాదు, మనము ఆ యొక్క సంఘములో సభ్యులుగా మనం కూడా ఉన్నాము. ఈ మర్మము ఎంత గొప్పదో, ఆ మర్మమును గూర్చి ఏర్పాటు ఎట్టిదో అందరికీ తేటపరచబడుటకు పరిశుద్ధులందరిలో అత్యల్పుడనైన నాకును ఈ కృప అనుగ్రహించెను. అంత విలువైన ఆ సంఘమును గూర్చి, అంత క్రీస్తు యొక్క ఐశ్వర్యము అంటే క్రీస్తులు శరీరములు అవయవాలుగా ఉన్న మనమందరము అట్టి క్రీస్తు యొక్క ఐశ్వర్యమును గూర్చి పౌలు గారికి ప్రకటించటం వల్ల ఆయన ఎంతో అదృష్టవంతుడయ్యాడంట. ఆయన అన్నాడు, ఇట్టి మర్మమును గూర్చి ఏర్పాటు ఎట్టిదో అందరికీ తేటపరచుటకు పరిశుద్ధులందరిలో అత్యల్పుడనైన నాకును ఈ కృపను అనుగ్రహించెను. అంటే ఆ సంఘమును గూర్చిన విషయాలన్నిటిని కూడా అనేక మందికి ప్రకటించుటకు ఆ యొక్క పౌలు గారికి అట్టి కృపను దొరికినందుకు ఆ యొక్క పౌలు గారు కూడా ఎంతో సంతోషిస్తున్నాడంట. అత్యల్పుడునైన నాకు కూడా అంత విలువైన సంఘమునకు సంబంధించిన దేవుని యొక్క మాటలను ప్రకటించే, సంఘమునకు సంబంధించిన మాటలను ప్రకటించే ఇంత గొప్ప ధన్యత, ఇంత గొప్ప కృప దేవుడు నాకు అనుగ్రహించి ఉన్నాడు అనేసని పౌలు గారు ఎంతగానో ఆయన ఆనందిస్తూ ఈ యొక్క మాటలు మనకు వ్రాయిచున్నట్టుగా మనం చూస్తూ ఉంటున్నామండి. మరి ఇలాంటి దేవుని యొక్క నిత్య సంకల్పములో ఉన్న ఇట్టి సంఘములో మనమందరము కూడా ఉండాలండి. మనమందరము కూడా అట్టి సంఘములో మనమందరము కూడా ఉండాలి. ఆ సంఘములోనే మనం ఉన్నట్లయితే నిజంగా మనం ఎంతో ధన్యులము. మరి అది ఆ సంఘము ఎంత విలువైనది, క్రీస్తు ఎంత పరిశుద్ధుడో, క్రీస్తు ఎంత పరిశుద్ధుడో, ఎంత నీతిమంతుడో. అంతేకాదు యేసుక్రీస్తు వారు ఈ లోక సంబంధమైన వాడా? యేసుక్రీస్తు వారు ప్రకృతి సంబంధమైన వాడు కాదు కదా. యేసుక్రీస్తు వారు ఆత్మ సంబంధమైన వాడు. ఆయన శరీరరీతిగా ఎందుకు వచ్చాడు అనేసరంటే, మనమందరము శరీరరీతిగా ఉన్నామని, మనమందరము ప్రకృతి సంబంధమైన వారముగా ఉన్నామని మనల్ని కూడా మార్చి ఆయనలో అమర్చుకొని
ఆయనలో చేర్చుకొని, ఆయన ఆత్మ సంబంధమైన వాడు కనుక మనల్ని కూడా ఆయనలో అమర్చుకొని, మనల్ని కూడా ఆత్మ సంబంధమైన వారముగా చేసి, ఆ విధముగా క్రీస్తు ద్వారా మనలను పరలోకానికి తీసుకొని వెళ్ళటం కోసమై ఆయన ఈ లోకానికి వచ్చి ఇంత త్యాగం చేశాడు. మరి క్రీస్తు ఆత్మ సంబంధమైన వాడు కదా. మనం శరీరంలో కాబట్టి శరీర రూపాన్ని దాల్చుకొని వచ్చాడు మన పాపను భరించటం కోసం. శరీర రీతిగా మనం చేసిన దోషములను భరించటం కోసం ఆయన శరీర రూపాన్ని దాల్చుకున్నాడే కానీ ఆయన శరీర సంబంధమైన వాడు కాదు కదా. ఆయన ఆత్మ సంబంధమైన వాడు. మరి ఆయనలో అవయవాలుగా అమర్చబడిన మనము కూడా ఆత్మ సంబంధమైన వారమే. రక్షింపబడిన మనమందరము కూడా, ఆయనలో అమర్చబడిన మనమందరం కూడా ఆత్మ సంబంధమైన వారమే. క్రీస్తులో అమర్చబడి ఉన్నాం కాబట్టి క్రీస్తు తోటి మనం పరలోకానికి వారసులము. మనము కూడా ఆత్మ సంబంధమైన వారమే. మరి ఆత్మ సంబంధమైన వారమైన మనమందరము ఈ లోకములో బ్రతికి ఉన్నంత కాలము ఆయన నామము మనం జ్ఞాపకం చేసుకున్నటకై ఆయన చనిపోయి తిరిగి లేచిన రోజున ఆదివారం రోజున మనమందరము ఆయనను జ్ఞాపకం చేసుకున్నటకై మనమందరము సంఘముగా కూడుకొనినప్పుడు ఆయనను ఆరాధించే సమయములో ఆత్మతోనూ సత్యముతోనూ దేవుణ్ణి ఆరాధించాలి. అందుకనే ప్రభువారు ఈ లోకంలో ఉన్నప్పుడు చెప్పారు. సమరయ స్త్రీతో మాట్లాడుతూ ఆయన చెప్పి ఉన్నాడు, నన్ను ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించువారే కావాలని ఆయన కోరుకున్నాడు. ఆయన చెప్పి ఉన్నాడు, అమ్మా ఒక కాలము వచ్చుచున్నది, ఆ కాలమున అందరూ ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించుదురు, తన్ను ఆరాధించువారు అలాంటి వారే కావాలి అని ప్రభువారు చెప్పారు. మరి మనమందరం ఆయన ఆత్మ సంబంధమైన యేసుక్రీస్తు వారు మనమందరము ఆయనలో అమర్చబడిన మనమందరం ఆత్మ సంబంధీకులము. మనమందరము ఆయన ఆరాధించేటప్పుడు మనల్ని అందరం కూడా ఆత్మతోనూ సత్యముతోనూ దేవుడిని ఆరాధించాలని దేవుడు కోరుకొని ఉన్నాడు. దేవుడు చెప్పి ఉన్నాడు. ప్రభువారు చెప్పి ఉన్నాడు. మరి మనమందరము దేవుడిని ఆరాధించేటప్పుడు మనము అందరము కూడుకొనినప్పుడు మనమందరము కూడా హృదయపూర్వకంగా దేవుని సన్నిధిలో మనం ప్రార్థించాలి. హృదయపూర్వకంగా పాటల ద్వారా దేవుని యొక్క మాటలని పాటల రూపములో దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. మన యొక్క విన్నపాలని దేవుని యొక్క సన్నిధిలో ప్రార్థించిన రీతిగా పాటల ద్వారా దేవునికి తెలియచేయాలి. దేవుడు మన పట్ల చేసిన కార్యాన్ని బట్టి పాటల ద్వారా దేవునికి కృతజ్ఞతలు చెల్లించాలి. ఈ విధముగా అటు దేవునికి కృతజ్ఞతలు స్తుతులు చెల్లించుచు దేవుని మహిమపరుస్తూ ఆయన రోజున ఈ విధముగా మనం పాటలు పాడాలి. మనలను మనం హెచ్చరించుకుంటూ ఉండాలి. ఆ పాటల్లోనే అయ్యా నువ్వు ఇది తప్పు చేస్తున్నావు, నువ్వు అలా చేయొద్దని ఒకవేళ ఎవరికైనా చెప్తే వినరు. కనుకనే పాటల ద్వారా ఏమంటారు, ఆ పాటల్లోనే దేవుని యొక్క మాటలను సమకూర్చి ఆ విధంగా పాటల ద్వారా ఒకరినొకరు హెచ్చరించుకోవాలి. ఆ పాటలు పాడుతున్నప్పుడే ఒకరినొకరు హెచ్చరించుకుంటూ దేవుని మహిమపరుస్తూ పాటలు పాడాలి తప్ప ప్రకృతి సంబంధమైనవి ఏవి కూడా పాటలలో కలపకూడదు. ప్రకృతి సంబంధమైన ఏ వస్తువులను కూడా ఆ యొక్క పాటలలో కలపకూడదు. పాటలు పాడినప్పుడు దేవుని యొక్క మాటలు ఉండాలి. ఆ మాటలు మనల్ని హెచ్చరించాలి. ఆ మాటలు దేవుని మహిమపరచాలి. దేవుని కృతజ్ఞతా స్తోత్రాలు చెల్లించాలి తప్ప ఈ యొక్క పాటల్లో ప్రకృతి సంబంధమైనవి ఏవి కూడా చేర్చకూడదు. ఎక్కడైతే 2-3 కూడి ఆయన నామం పేరట ప్రార్థిస్తారు వారి మధ్య ఉంటానన్నారు. ఆయన ఆత్మ సంబంధమైన దేవుడు. మనమందరం ఆయన శరీరంలో ఆత్మ సంబంధమైన రీతిగా మనం ఉన్నాము. అలాంటప్పుడు మనము ప్రకృతి సంబంధమైన వాటితో, ప్రకృతి సంబంధమైన వస్తువులతోనూ, ప్రకృతి సంబంధమైన మన శరీరాలతోనూ ఈ విధముగా కాదు. మన హృదయాన్ని హృదయపూర్వకంగా దేవుని మహిమపరచాలి తప్ప అలాంటివేవి కూడా ఆ యొక్క సంఘములో ప్రకృతి సంబంధమైన పేరులు కానీ, ప్రకృతి సంబంధమైన వస్తువులు కానీ,
ప్రకృతి సంబంధమైన ఆచారాలు కానీ, ప్రకృతి సంబంధమైన పద్ధతులు కానీ మరి ఏవి కూడా ఆ సంఘములో చేర్చకూడదు. సంఘములో ఏ విధముగా మనం మసులుకోవాలో, ఏ విధముగా మనము ఆ యొక్క సంఘంలో ఉండి మన దేవుని ఏ విధంగా మహిమపరచాలో అవన్నీ కూడా ఒక క్రమం ప్రకారం ప్రవచనాల ద్వారా చెప్పబడింది. ఆ చెప్పబడిన రీతిగా మనం దేవుని మహిమపరచాలి తప్ప ప్రకృతి సంబంధమైనవేవి కూడా ఆత్మ సంబంధమైన క్రీస్తులో అవయవాలుగా ఉన్న మనము కూడా ఆత్మ సంబంధమైన వారము కనుక ఈ యొక్క ఆత్మ సంబంధంగా దేవుణ్ణి ఆరాధించాలి కనుక ఈ ప్రకృతి సంబంధమైనవేవి కూడా ఆ యొక్క ఆరాధన క్రమములో చేర్చకూడదు అని ప్రభువారు సెలవిచ్చుచూ ఉంటున్నాడు. అందుకని ప్రతి ఒక్కరు కూడా వాక్యమును ఉన్నది ఉన్నట్టుగా గ్రహించి వాక్యానుసారముగా దేవుణ్ణి ప్రార్థించాలి, ఆరాధించాలి, మహిమపరచాలి, దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. అంతే తప్ప దేవునికి వ్యతిరేకమైన క్రియలు ఏది చేసినా సంఘము ఏమైందంటే శరీరములో ఏ ఒక్క అవయవము దాని యొక్క గాడిని తప్పితే చెయ్యి ఉన్న చోట చెయ్యి ఉండకుండా కాలు ఉన్న చోట కాలు ఉండకుండా ఉంటే ఆ యొక్క శరీరం ఎట్లాగా అవిటి బతుకయ్యిద్దో అలాగే సంఘములో ఉన్న ఆ దేవుని యొక్క సంఘములో క్రీస్తు యొక్క శరీరములో ఉన్న మనము ప్రకృతి సంబంధమైన రీతిగా దేవుని క్రమం కాకుండా అంటే శరీరములో ఏ అవయవం ఎక్కడ ఉండాలో అక్కడ ఉంచకుండగా వేరు వేరు చోట్ల పెట్టినట్టుగా ప్రకృతి సంబంధమైన ఏవి కూడా ఆయన యొక్క శరీరములో కలిపితే ఆ శరీరం అంతా కూడా కల్ముషమైనట్టు రీతిగా దేవుని యొక్క సంఘాన్ని ఎవరు కూడా కల్ముషం చేయకూడదు. దేవుని యొక్క శరీరాన్ని ఎవరు కూడా అపవిత్రము చేయకూడదు. ప్రకృతి సంబంధమైనవన్నీ కూడా చేర్చి దేవుని యొక్క శరీరములో చేర్చి దేవుని యొక్క శరీరాన్ని అపవిత్రపరచకూడదు అని ప్రభువారు సెలవిస్తూ ఉన్నారండి. దేవుని వాక్యాన్ని చక్కగా అర్థం చేసుకోండి. దేవుని చిత్త ప్రకారం దేవుణ్ణి ఆరాధించవలసినదిగా ప్రభు పేరట ప్రతి ఒక్కరిని కూడా మనవి చేస్తూ ఈ నా మాటలు ముగిస్తూ ఉన్నానండి. షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. అందరికీ వందనములు.